హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పావని తెలుగు బ్లాగ్స్. ఏంటి పానీపూరి బండి చూపిస్తున్నా, అది ఫ్యామిలీతోని అని అనుకుంటున్నారా? ఇవాళ అయితే ఛాలెంజ్ చేయబోతున్నాము. ఇంట్లోనే చేద్దాం అనుకున్నాం ఛాలెంజ్, కానీ లేదు బయట పోయి బండి దగ్గర చేద్దాము. 2 minutes లో ఎంతమంది ఎన్ని తింటారో చూద్దాము అని చెప్పేసి అన్నాడు అన్నయ్య. వాళ్ళు తినడం స్టార్ట్ చేసేటప్పుడే 2 minutes టైమర్ పెట్టింది మా వదిన. అది చూపించడం మర్చిపోయినా నేను. అన్నయ్య ఎంత మంచిగా కంఫర్టబుల్ గా తింటున్నాడు, ఆ బావ మాత్రం అంత కష్టపడుకుంటూ తింటున్నాడు. అసలు ఆయనకు అలవాటు లేదు పానీపూరి అంటేనే. ఒక ప్లేట్ కంటే ఎక్కువ అసలు తినడు, లేదంటే స్వీట్ తినేస్తాడు. చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో ఎవరు డ్రాప్ అయిపోతారో చూద్దాము. అట్లనే ఎన్ని పానీపూరీస్ తిన్నారో నాకు కామెంట్ లో చెప్పండి. యాక్చువల్లీ ఇంటి దగ్గరనే మాట్లాడుకొని వచ్చినాము, గెలిచిన వాళ్ళకి 500 అని అనుకొని. ఎవరు గెలుస్తారో చూద్దాం, లాస్ట్ వరకు చూడండి. అయిపోయింది, వాళ్ళిద్దరిలో నేనే గెలిచిండు. ఇప్పుడు మేమిద్దరం స్టార్ట్ చేసినాం, నేను మా వదిన. నేను ఎప్పుడు ఇంటికి పోయినా గానీ మా వదిన పానీపూరి తిన్నికి పోదాం, పానీపూరి తిన్నికి పోదాం అని అంటది. ఎన్ని తింటదో చూద్దాము. ఎంత ఆశ పెట్టుకొని వస్తుంది, అసలు 1 plate కూడా ఎక్కువ తినదు. అందరం ఛాలెంజ్ అనుకొని మంచి కరెక్ట్ గా గేమ్ ఆడినాం. ఒకవేళ తినబుద్ధి కాకపోతే ఓడిపోయినట్టే అని. ఏమేం చేసింది, తీసుకొచ్చి నా ప్లేట్లు వేస్తుంది మా వదిన. ఆమె చీటింగ్ చేసినట్టే కదా, చీటింగే చేసింది ఆమె. నా ప్లేట్లు వేసినప్పుడే నాకు అర్థమైపోయింది. అక్కడే అంటున్నా నాకు 500 ఇవ్వాల్సిందే అని. అంటే ఉన్నప్పుడు ఇస్తాలే అని అంటుంది. ఇద్దరు దొంగలే. మా ఆయన కూడా అట్లనే అన్నాడంట అన్నయ్యతోని. ఓడిపోయింది కాబట్టి నేను కూడా అక్కడికి స్టాప్ చేసేసిన. రిత్విక్ ని తీసుకురాలేదు కాబట్టి ఇంటికి తీసుకోవాల్సిందే పార్సల్ అయితే. మమ్మీకి డాడీ కూడా పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.